వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ, ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ. నిజంగా ఇటీవల జరిగిన సంఘటనలు అంటే వెలుగు చూస్తున్న వైనం కనబడుతున్నది. రాజకీయాల్లో ఎప్పుడు ఏ రంగులు ఎవరికి అంటుకుంటాయో ఊహించడం ఎవరి తరం కాదు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో నడుస్తున్న డ్యూయల్ బ్రాండింగ్ రాజకీయం చూస్తుంటే అలాగే ఉంటున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యర్థులు ఎప్పుడూ టీడీపీ ఖాతాలోనే వేస్తుంటారు. అదే సమయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై కూడా వైఎస్ఆర్సీపీ మార్కు వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఈ పొలిటికల్ ట్యాగులు కేవలం మాటలకే పరిమితం కాకుండా ఇప్పుడు ఏకంగా అధికారిక సభల ఫ్లెక్సీల సాక్షిగా బట్టబయలు కావడం ఖమ్మం జిల్లాలో పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కలిసి హాజరయ్యారు. ఇద్దరు కలిసి ఒకే వేదికపైకి రావడం, జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి రావడం జరిగింది. అక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సభా ప్రాంగణంతో పాటు ఇరువైపులా ఉన్న రోడ్ల పొడవున వెలిసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు ఇప్పుడు అస్సలు విషయాలను పక్కన పెట్టి, అంటే ఆ బ్యానర్లు ఇప్పుడు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. అసలు విషయాలను పక్కన పెట్టి బ్యానర్లు అయితే జనాలకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయని చెప్పవచ్చు. ఇద్దరు నేతలకు వారి పాత కొత్త సానుభూతి పరులు వేరుగా డిజైన్ చేసిన ఫ్లెక్సీలు కట్టడమే ఇందుకు కారణం. ఒకవైపు రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతూ స్థానిక టీడీపీ, తెలుగుదేశం పార్టీ సపోర్టర్లు, పాత మిత్రులు పెద్ద ఎత్తున బ్యానర్లు కట్టడం జరిగింది. ఇక రేవంత్ రెడ్డి పొలిటికల్ హిస్టరీని గుర్తు చేస్తూ ఆయనలోని పాత లీడర్ను ఓన్ చేసుకునేలా ఈ బ్యానర్లు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక దీనికి పోటీగా మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్లు, వైఎస్ఆర్ అభిమానులు పోస్టర్లు, ఫ్లెక్సీలు వేసి కలరింగ్ సైతం ఇచ్చారు. ఒకే కాంగ్రెస్ ప్రభుత్వంలో నంబర్ 1, నంబర్ 2 స్థానాల్లో ఉన్న ఇద్దరు నేతలకు ఇటు తెలుగుదేశం, అటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పోటీ పడి మరీ ఓన్ చేసుకోవడం చూసి అసలు అక్కడ జరుగుతోంది కాంగ్రెస్ సభేనా లేక ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఏమైనా షిఫ్ట్ అయ్యాయనే అనుమానాలు వ్యక్తమవుతున్న వైనం నెలకొంది. రైతులు సైతం అక్కడ ముక్కులు వేసుకున్న పరిస్థితి, ముక్కు మీద వేళ్ళేసుకున్న పరిస్థితి నెలకొంది. రేవంత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా, బట్టి విక్రమార్కను వైఎస్ఆర్సీపీ వ్యక్తిగా అక్కడి ప్రజలు ముద్ర వేస్తుంటే వాటన్నింటినీ భరిస్తూ హస్తం గుర్తు కింద కలిసి ఇద్దరు పాలిస్తున్నారు కదా, కాస్త ఆలోచిస్తే ఇది కాంగ్రెస్కు మేలే అని చెప్పవచ్చు. అటు టీడీపీ, ఇటు వైసీపీ సానుభూతి పరుల మద్దతు సైతం కాంగ్రెస్కే లభిస్తుంది అని ఈ పోస్టర్ల ద్వారా మనం చెప్పవచ్చు.